కూటమి ప్రభుత్వం పోలీసులతో అణిచివేయాలని చూస్తే వెనుతిరిగే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పుత్తూరులోని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంటికి వెళ్లిన ఆయనకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కాపు నేతలు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. తాను జైల్లో ఉన్న సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అంబటి రాంబాబు. 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం కాకి వ్యవస్థను దారుణంగా వాడుకుంటోందని మండిపడ్డారు. కేసులకు భయపడి వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు అంబటి రాంబాబు. ఈ రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తుల్ని అణచవలసినటువంటి పోలీసులు సంఘ విద్రోహ శక్తుల్లాగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మఫ్టీలో మనుషులు తీసుకెళ్లిపోతున్నారు పోలీసులు. ఈ ధర్మమేనా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నా విషయంలో కూడా అవసరం లేకపోయినప్పటికీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ ఇప్పించి 18 రోజుల పాటు జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. దానివల్ల వాళ్లే తీవ్రంగా నష్టపోయారు. అన్యాయంగా అక్రమంగా ఒక నాయకుడిని జైల్లో పెట్టారనేటువంటి భావన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యూట్రల్ గా ఆలోచించే ప్రజల్లో కూడా ఆ రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. 2 సంవత్సరాల కాలంలో కాకి వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని, ఐపీసీ వ్యవస్థని, ఐపీఎస్ వాళ్ళని ఎంత దారుణంగా ఉపయోగించుకున్నారో అంత దారుణంగా ఉపయోగించుకున్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడటం కాదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో ఫాల్స్ కేసులు పెట్టి జైళ్లకు పంపించి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. 18 రోజులు మాత్రమే, కొంతమందిని 3 నెలలు, 4 నెలలు, 8 మాసాలు, 9 మాసాలు, సంవత్సరం పాటు కూడా పెట్టినటువంటి సందర్భాలున్నాయి. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, పోలీసులతో మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేస్తే అణిచేటటువంటి, అణగారిపోయేటటువంటి వ్యక్తులం కాదు మేము. రాజశేఖర్ రెడ్డి గారి వెంట నడిచిన వాళ్ళం, జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్న వాళ్ళం తప్ప దేనికి భయపడకోకుండా ఈ అప్రజాస్వామికమైనటువంటి పార్టీని, ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం నిరంతరం పోరాడేటటువంటి శక్తి సామర్థ్యాలు మాకు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోతూ. కాబట్టి ఆ శక్తి సామర్థ్యాలతోనే మేము ముందుకు వెళ్లేటటువంటి కార్యక్రమం మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.